జగనన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి మొత్తం రెసిడెన్షియల్ చదివినా సార్. ఇప్పుడు ఇలాంటి రెసిడెన్షియల్ చదివి ఒక దళిత కుటుంబం నుంచి వచ్చి ఇప్పుడు నేను రెసిడెన్షియల్ డ్యూటీ చేస్తున్నాను. అప్పుడు నాకు ఎంత గర్వకారణంగా ఉంటుంది కదా సార్ ఆ సిచ్యువేషను. అలాంటి ఎగ్జైట్మెంట్ పొందుతున్న సిచ్యువేషన్లో డైరెక్ట్ తీసుకొచ్చి అమ్మ హెడ్ ఆఫీస్ నుంచి సర్కులర్ వచ్చిందమ్మా, మీరు ఎగ్జిట్ అవ్వాలి కాబట్టి మీరు వెళ్ళిపోండి అమ్మా అని ఉన్న పాటుగా చెప్తే మేము ఏడికి వెళ్ళిపోతాం సార్. రేపు అయితే ఉపాధ్యాయుల దినోత్సవం సార్. ఉపాధ్యాయులను తీసుకొచ్చి రోడ్డు మీద కూర్చోబెట్టింది మన తెలంగాణ కదా సార్. మిమ్మల్ని ఏమంటారు, కాంగ్రెస్ ని అచ్చంపేట సైడ్ అందరు కాంగ్రెస్ గెలవాలని ఎంత పోటీ చేసిందో నేను చూసిన సార్. తెలంగాణ గెలిపించుకోదామని ఒక సైడ్ ఉంటే అచ్చంపేట వాళ్ళందరూ కాంగ్రెస్ కాంగ్రెస్ అంతా అంటారు సార్. ఏమన్నా మార్నింగ్ మొత్తం క్లాసెస్ చెప్పుకుంటారు సార్ వాళ్ళందరూ. ఈవినింగ్ అయితే సార్ అచ్చంపేటలో మొత్తం కాంగ్రెస్ గెలవాలరా ఈసారి, ఎడ్యుకేషన్ అంటే కాంగ్రెస్ ఇస్తుంది మనకి, ఈ బడ్లు గోర్లు కావని చెప్పేసి అంత ప్రొవోకింగ్ చేసి ఈరోజు మమ్మల్ని ఒక మంచి పొజిషన్ తీసుకెళ్లే టీచర్లనే బజార్లో తెచ్చి కూర్చోబెట్టారు. అంటే రేవంత్ రెడ్డి సార్ మాకు ఈరోజు ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే ఈ గౌరవం ఇది. అంటే రేపు ఉపాధ్యాయుల దినోత్సవం కదా సార్, ఈ రోజు బజార్లో కూర్చోబెట్టిన గౌరవం అది. అంటే మేము వేసిన ప్రిన్సిపాల్ చెప్పినటువంటి ప్రతి ఒక్క విధిని మేము సక్రమంగా నిర్వహిస్తాము. సండే డ్యూటీ అని, హాలిడే డ్యూటీ అని, ఫెస్టివల్ వస్తే ఆ పండుగ కూడా మేము జరుపుకోకుండా మా కుటుంబానికి దూరంగా ఉండి ఆ పండుగను కూడా జరుపుకోకుండా ప్రతి ఒక్క వేసిన డ్యూటీని మేము చేసుకుంటూ 3 నెలలు ఒక్క రూపాయి కూడా మేము ఒక జీతాన్ని తీసుకోకుండా కుటుంబాన్ని ఎట్టుకొస్తూ వస్తున్నాం సార్. మా ప్రధాన డిమాండ్ ఏమంటే మాకు తక్షణమే మా 3 నెలల జీతాలు మా అకౌంట్లో వేసి మాకు ఏదైతే మా ఈ జాబ్ అయితే ఉందో దీన్ని ఇలాగే కంటిన్యూ అదే ప్లేస్లో కంటిన్యూ చేయాలని డిమాండ్ చేస్తున్నాం.